ఒకటి ఏంది అంటే ఇప్పుడు పద్మారావు గారినే తీసుకుందాము. గత అసెంబ్లీలో ఆయన స్పీకర్గా పనిచేశారు. అక్కడ సికింద్రాబాద్లో ఏం వర్క్ చేశారో వాళ్ళు సికింద్రాబాద్ ప్రజలను నడితే తెలుస్తుంది. ఇంకోటి దానం నాగేందర్ గారి గురించి అసలు మాట్లాడడమే వేస్ట్. ఎందుకు అంటే ఆయన అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకు కొమ్ము కాస్తున్నటువంటి వ్యక్తి. అంతకుముందుకు టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చినప్పుడు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారిని వదిలి టీడీపీలోకి వెళ్ళారు. టీడీపీలో ఓడిపోగానే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వెంబడి పడ్డారు. ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళారు. బీఆర్ఎస్లోకి వెళ్ళి ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి ఒక ఎథిక్స్ లేని వ్యక్తిని మళ్ళా కాంగ్రెస్ తీసుకొని ఎంబడే టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎంతవరకు కాంగ్రెస్ కూడా తమ కార్యకర్తలను చూడకుండా అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లను చూడకుండా వేరే వ్యక్తుల వెంబడి పడుతుంది. అట్లాగే మా కిషన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే కిషన్ రెడ్డి గారు పార్టీ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒకే స్టేజ్ మీద నిలబడి ఒకే వ్యక్తిగా ఒకే దాని గురించి పోట్లాడి ఈరోజు ఇంత ఎదిగిందంటే కార్యకర్తలను ఇంతగా చూడడంతో కార్యకర్తలు కూడా ఆయన వెంబడి ఉన్నారని మీరు ఒకసారి ఆలోచించండి. గత 3 పర్యాయాలు అంబర్పేట్కి ఎమ్మెల్యేగా చేయడం జరిగింది, మొన్న ఎంపీగా కూడా గెలవడం జరిగింది. అంటే కార్యకర్తలు ఆయన వెంబడి ఎలా ఉన్నారు, ఎంతవరకు ఆయన వెంబడి ఉన్నారు అనేది ప్రజలు కూడా అవగాహన కలిగి ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి కూడా అత్యధిక మెజారిటీతో కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి గెలవడమే కాకుండా ఈ పార్లమెంట్ నుండి వెళ్ళి మళ్ళీ మంత్రిగా అత్యధిక పోస్టులో ఉంటారని ప్రజల్ని కోరుకుంటున్నాం.